విద్యార్థి దశ నుంచే ప్రతి అంశంపైన అవగాహనతో పాటు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ పెద్దిరెడ్డి శేక్షావళిరెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా బాబానగర్ సమీపంలోని గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ నందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎన్నికల ప్రక్రియ తరహాలోనే విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపేందుకు నిజమైన ఎన్నికల వాతావరణాన్ని ప్రతిబింబించేలా పాఠశాలలో ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈ ఎన్నికల పోటీల్లో నిలిచిన అభ్యర్థులు ప్రచారం నిర్వహించి ఓటింగ్లో పాల్గొనాలని ఇతర విద్యార్థులను కోరారు. అనంతరం నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఫలితాలను వెల్లడించారు. విజేతలుగా హెడ్ గర్ల్ సరయురెడ్డి, హెడ్ బాయ్గా శుభకరణ్ గెలుపొందారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ పెద్దిరెడ్డి శేక్షావళిరెడ్డి మాట్లాడుతూ, దేశ ప్రగతికి మార్పునకు సూచికలు ఎన్నికలు. పాఠశాల దశలోనే దేశ ఎన్నికల వ్యవస్థపై, అధికారుల నిర్వహణపై విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. తమ పాఠశాలలో విద్యార్థులను అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంచేలా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు, అలాగే హెడ్ గర్ల్, హెడ్ బాయ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన సరయురెడ్డి, శుభకరణ్లకు పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సో ఈరోజు శ్రీ గురురాజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాదాపుగా హెడ్ గర్ల్ కి 4 స్టూడెంట్స్ పోటీ చేస్తున్నారు. పి సరయురెడ్డి, కె విహారిక, బి చరిత, ఎస్జే అస్రా జాహిన్. అండ్ బాయ్స్, హౌస్ బాయ్స్ కి దాదాపుగా 6 మంది కంటెస్ట్ చేస్తున్నారు. ఎస్ మహిధర్ రెడ్డి, ఎన్ ఆనంద్, జి జయవర్ధన్ నాయక్, బి వేద మనీష్, ఎన్ సుభకర్, ఎం చంద్రకుమార్. సో స్కూల్లో ఈ యొక్క హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఇంపార్టెన్స్ ఏంటంటే, వాళ్ళు కంప్లీట్ గా స్కూల్ మెయిన్ రోల్ ప్లే చేయాలి. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. మెయిన్ వాళ్ళని సెకండ్ లిస్ట్, అంటే ఏదైతే ఇప్పుడు ఓటింగ్ జరుగుతుందో అది సెకండ్ లిస్ట్ కిందకి తీసుకొని వచ్చాము. సో చాలా మంది ఇంట్రెస్టెడ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి August 15th ఒక గ్రాండ్ సెరమనీలో వీళ్ళకి శాషెస్ అదే విధంగా బ్యాడ్జెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కంప్లీట్ గా స్కూల్ ని ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఉంటుంది. ఇదే కాకుండా హౌసెస్ కూడా మేము డివైడ్ చేశాము, 4 హౌసెస్. సో 4 హౌసెస్ కి కెప్టెన్, వైస్ కెప్టెన్ ఉన్నారు. అదంతా కూడా టీచర్ సెలెక్ట్ చేస్తారు. ఇది కాకుండా కల్చరల్ కెప్టెన్, డిసిప్లిన్ కెప్టెన్, అదే విధంగా లిటరరీ కెప్టెన్. సో మెయిన్ గా ఇవన్నీ లీడర్స్, ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఏ విధంగా అయితే మనకి ఓటింగ్ జరుగుతుందో అదే సిస్టమ్ తోటి ఈ రోజు స్టూడెంట్స్ కూడా ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు స్కూల్ అంతా కూడా ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి ఓటింగ్ మీద అవగాహన రావాలనే ఉద్దేశంతో 3-4 డేస్ ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు ఒక సిస్టమేటిక్ గా జరుగుతుందంటే దానికి టీచర్స్ యొక్క కోఆపరేషన్ చాలా ఉంది. సో ఈ యొక్క ఓటింగ్ ఈ రోజు మధ్యాహ్నం వరకు జరుగుతుంది. తర్వాత ఈ రోజు ఈవినింగ్ కౌంట్ చేసిన తర్వాత ఓట్స్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో August 15th నుంచి వాళ్ళు పూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు, స్కూల్ ని మానిటర్ చేస్తారు. అదే విధంగా ఈ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ పిల్లల్లో డెవలప్ చేస్తే టీచర్స్ కూడా సహాయంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఓటింగ్ నిర్ణయించాము. సో ఈ యొక్క ఓటింగ్ యొక్క బాధ్యత కంప్లీట్ గా మనకి ఎలక్షన్స్ ఆఫీసర్ కావచ్చు, లేకుంటే సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, అంతా కూడా 10th క్లాస్ వాళ్ళు పాల్గొంటున్నారు. సో వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ సహకరించే ప్రతి టీచర్ కి కూడా థ్యాంక్స్ చెప్తూ, సో ఇటువంటి యాక్టివిటీస్ మా గురురాజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎన్నో జరుగుతాయని కోరుకుంటూ, సో ఈ యొక్క ప్రోగ్రామ్ కి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాకి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.